गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल यसा जोदायक बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर कबीर तिहु संजागर राम दूत परित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। जय बोलो हनुमान जी राम लखन जानकी जय बोलो हनुमान जी। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा। वज्र औभजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। सहस्र वदन तुम्हारी जिगावै अस कहि श्रीपति कंठन गावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहिसा। राम जावै जय भजन सुर हनुमान की जय राम नाम पार्वती जय पवन हनुमान की जय। यम कुबेर दिखपाल दहाते कवि कोविद कवि सकै कहाते तुम उपकार सुग्रीवहि कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानू। श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि। अंजनी पुत्र श्री जय हनुमंत अतिबल वक्र श्री जय हनुमंत अंजनी पुत्र श्री जय हनुमंत अतिबल वक्र श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे जेते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना। मंगल मंगल भवन आए पवन सुत सरल भजन आए मंगल भवन मंगल आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै। तब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो। సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు,
మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తోన్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకం నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామ భక్తుండనై నిన్నుడే కొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే రాముడా ఎచ్చితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుపోతాడు. అంజనాదేవి గర్భాస్మయాదేవి నెచ్చనేనంతవాడన్ దయాశాలి వై చూచియుందాతవై దోషియుందస్కరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకుమ్మత్తి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వాను చెంపంటు గావించి వారిని సంధించి కాదు సశిలకుంటు పాత్రకి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు. మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు.
ముష్టిఘాతంబులన్ పాముదండంబులన్ తోమకండంబులన్ తుంచికారాతిరుతుంబవై నీవు బ్రహ్మమైనని జనేదంబులను చూచి గాలోని నా ముక్కు నరసింహయంసి దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మ अमृत जीवन फल पावै चारों युग परताप तुम्हारा है, पर सिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाय, जहाँ जन्म हरि भक्त कहाय। और देवता चित्तर धरई, हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई, छूट ही बंदी महा सुख होई। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, की जय नाथ हृदय महडेरा। रामचंद्र की जय, हनुमान की जय। पवन तनय संकट हरना, मंगल मूर्ति रूप। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभूप। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभूप। राम लखन सीता सहिता, हृदय बसहु दशरथ अजर बिहारी, मंगल